వరల్డ్ చెస్ కింగ్ గుకేష్, ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ దుమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు. 14 రౌండ్ల పోర్లో 7.5 పాయింట్లు సాధించి 18వ ఛాంపియన్గా నిలిచాడు. గురువారం జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్లో గుకేష్ 58 ఎత్తులతో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్పై అద్భుత విజయం సాధించాడు. దీంతో అతి పిన్న వయసు 18 ఏళ్లలో వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి గ్రాండ్ మాస్టర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఇండియాకే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండో ఇండియన్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు. విన్నర్గా నిలిచిన గుకేష్కు 11.3 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. మొత్తానికి చెస్ విషయంలో ప్రపంచంలో మన దేశం ఎప్పటికీ అప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించి తన ప్రత్యేకతనైతే చాటుకుంటున్నది, తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన చెస్ ఛాంపియన్స్ ఎప్పటికప్పుడు తమ ఆధిపత్యాన్ని ప్రపంచంలో చూపిస్తూనే ఉన్నారు. ఈ చెస్లో మన ఇండియా నుండి ఇప్పటికే ఈ విశ్వనాథ్ ఆనంద్ అనేక సార్లు ఈ గ్రాండ్ మాస్టర్గా కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ గుకేష్, దొమ్మరాజు గుకేష్ అనే యువకుడు 18 ఏళ్ల వయసులోనే ఒక అరుదైన రికార్డును కూడా తన పేరుట లిఖించుకోవడం నిజంగా ఇది తనతో పాటు ఇది భారతదేశానికి కూడా గర్వకారణమని చెప్పాలి. చెస్ విషయంలో మాత్రం మన దేశంలో ఈ విశ్వనాథ్ ఆనంద్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు గుకేష్ కావచ్చు, రకంగా ప్రపంచంలోని చెస్ ఛాంపియన్లతో పోలిస్తే ఒక పై స్థానంలో తమదైన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు కొనసాగిస్తున్నారు. ఇది నిజంగా ఇండియాకు గర్వకారణం. 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గడం అనేది నిజంగా ఇది గర్వకారణం. ఎవరి మీద గెలిచిందినే? డింగ్ లీరెన్పై ఆట. డింగ్ లీరెన్, మరి ఈయనదేం దేశమో రాయలేదు కానీ డింగ్ లీరెన్పై ఈయన ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 11.3 అంటే 11 కోట్ల 3 లక్షల రూపాయలను కూడా ఈయనకు ప్రైజ్ మనీ కింద ఇచ్చినట్టు కూడా ఇక్కడ వార్తను బట్టి మనకు అర్థమవుతున్నది.